రిరి నిజమై పమమా మమమా రిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవిగగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సవినయ సమర్పణ ఉజాలా టెక్నో బ్రైట్ పాడుతా తీయగా ఈ బృందంతో చేస్తున్న చివరి అంటే 4వ క్వార్టర్ ఫైనల్స్లో 2 అధ్యాయాలు ఉంటాయి. ఇది మొదటి సంచిక. తర్వాత సంచికతో కలిపి మార్కుల్లో తక్కువ వచ్చిన ఒకరు నిష్క్రమిస్తారు. ఈ సంచిక ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులకు అందరికీ మా బృందం అందరి తరఫున నమస్కారాలు, నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇవాల్టి మన ముఖ్య అతిథి పరిచయం చిరంజీవి సౌభాగ్యవతి ఉషా, శ్రీ మునుకుట్ల సోమేశ్వర శర్మ, శ్రీమతి రుక్మిణి దంపతుల గారాల పట్టి చిరంజీవి సౌభాగ్యవతి ఉషా నాగార్జున సాగర్లో జన్మించింది. హైదరాబాద్లో ఎంసీఏ చదివింది. శ్రీ సాయిబాబా గారి దగ్గర 1 ఏడాది పాటు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. పాడుతా తీయగాతో ప్రాచుర్యాన్ని పొందింది. వందే మాత్రం శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఇల్లాలు చిత్రంలో తొలి పాట పాడింది. చిత్రం సినిమాలోని ఊహల పల్లకిలో అన్న పాటతో ఊహాతీతమైన గుర్తింపునందుకుంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 500 వరకు సినీ గీతాలను, 700కి పైగా భక్తి గీతాలను ఆలపించిన ఉషా 2 సార్లు నంది పురస్కారాలు అందుకుంది. భరతముని, సినీ గోయర్స్, యూరోపియన్ తెలుగు అసోసియేషన్ అవార్డులు ఆమెను వరించాయి. 2005లో దేవరకొండ శ్రీకాంత్తో వివాహమైన తర్వాత అమెరికాలో స్థిరపడిన ఈ చిట్టి తల్లి ఓ పక్క 3.5 ఏళ్ల కొడుకు అగస్త్య సాయి కోసం, 1.5 ఏళ్ల కూతురు సహస్ర కోసం లాలిపాటలు పాడుతూనే మరోపక్క అమెరికాలో కచేరీలు చేస్తోంది. మాతృదేశం వచ్చిన ప్రతిసారి ఇక్కడి స్వరకర్తలు ఆమెకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అరుదైన పాటలను పాడిస్తూనే ఉన్నారు. పాడుతా తీయగా ద్వారా గుర్తింపు పొంది పాడుతా తీయగాకు పేరు తెచ్చిపెట్టిన ఆ సుస్వరాల కోయిలమ్మను ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య. ఇంకా చిన్నారులే నా దృష్టిలో వీళ్ళందరూ కూడాను. కానీ ఎంతో కొంత గుర్తింపును సంపాదించుకున్నారంటే ఈ వేదిక మాకు వాళ్ళకి ఇచ్చిన అవకాశంతో పాటు ఈ వేదిక వాళ్ళను కూడా మనకిచ్చింది. కాబట్టి ఇవాళ వాళ్ళ పక్కన మరో స్థాయిలో కూర్చునే అవకాశం కల్పించిన ఈ వేదికకు శిరస్సు వంచి నమస్కరిస్తూ లాలీ లాలీ రాగం సాగుతుంది ఎవరు నిదురపోరే. శీర్షిక ఏమిటంటే ఇవాళ ఆట పట్టించే అల్లరి పాటలు. కంటెస్టెంట్ నెంబర్ 1 మన ముందరకు వస్తున్నాడు, ఆహ్వానించండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. సంథింగ్ సంథింగ్ అన్న పాటను ఎంపిక చేసుకున్నాడు. సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. టిప్పు పాడిన ఈ పాట వాడికి మేనరిజం ఎప్పుడు ఇలా ఇలా అంటూనే ఉంటాడు. చప్పట్లు గట్టిగా కొట్టాడు. Something, 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 something. Boom, boom, shak, shak, boom, boom, shak, shak. Something, something, there is something. Boom, boom, shak, shak, boom, boom, shak. Come on.
ఏం చెప్పాలో తెలియట్లేదు. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఇట్ వాస్ వెరీ నైస్. అంత ఎనర్జీతో పాడావు. ఐ థింక్ మా టైంకి సార్ మేము ఏంటంటే పాట పాడి ఒట్టిగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పర్ఫార్మెన్స్ కూడా యాడ్ చేసి పాడుతున్నారు. శశివదనే శశివదనే స్వరలీలాంబరిణీవా సందరవన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంగాను నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా. పర్ఫామ్ చేస్తున్నా కూడా శృతి తాళంలో అన్నీ మర్చిపోకుండా ఆ లిరిక్ చాలా కష్టమైన లిరిక్ మధ్యలో టెంపో వచ్చినప్పుడు అది కూడా చాలా అద్భుతంగా పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. ఏంట్రా చెప్పాలి నీకు? ఏం చెప్పమంటావు నీకు? వెళ్ళిపో అసలు. నాకు సిగ్గేస్తోంది నన్ను చూసుకుంటుంటే. థ్యాంక్ యూ. నేనేం చేయలేకపోయినా ఇలా అమ్మాయిలు చూసి ఎప్పుడు పాడలేదు పాట. నా వల్ల కావట్లేదు ఇలా పాడడానికి. అంత ఎనర్జీ నాకు ఇంకా లేదు. ఏమిటా సింగింగ్ అసలు? ఛే, అసహ్యంగా ఉంది. చప్పటి కొట్టండి ఒకసారి వాడికి. పరా వెళ్ళిపరా. ఆహ్వానిద్దాం రెండవ అభ్యర్థిని. దామ్మా. మేఘన ఎంపిక చేసుకున్న పాట బావగారు బాగున్నారలో బట్ సంథింగ్ సంథింగ్ అంటే ఇప్పుడు సారీ సారీ అంటోంది. రచన చంద్రబోస్, సంగీత మణిశర్మ, సుజాత మనో పాడిన పాట ఇప్పుడు తను పాడబోతోంది. సారీ 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 సో సారీ 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 అంటున్నారు కుమారి యారి బ్రహ్మచారి మన్నించే ఈసారి నిన్నేరి కోరి చేరిందో చిన్నారి నువ్వే లేని దారి సహారా ఎడారి తాగించాలా బిస్లెరీ తినిపించాలా క్యాడ్బరీ అందించాలా స్ట్రాబెరీ కొంచెం మారాలి నీ వైఖరి సారీ 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 అంటున్నాయి కుమారి యారి బ్రహ్మచారి మన్నించే ఈసారి లవ్వులో నా చిన్న తప్పులే కామన్ కమాన్ నవ్వమంటూ వేడుకున్నది సజన్ ఆ నింగి రాలిందా అట్లాంటిక్ పొంగిందా తుఫాను రానుందా అనుభవం మీద పడనుందా మూడిగా ఉండద్దయ్యా నన్నే మాటల్లో చాలయ్యా హే దూరంగా వెళ్ళద్దయ్యా నన్నే గాఢంగా లవ్ చేయి ప్రియా సారీ 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 సో సారీ 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 మొదటిసారి ఇలా జరిగితే కలహం ముందు ముందు కలిసి ఉంటే ఖాయం జూనియర్ ముగిశాక జూలై వారం వస్తుంది నీ తీరు చూశాక తలకే విరుగుతుంది మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్గా నెగ్గావమ్మో అమ్మో మా ఎదు చేసావమ్మో నన్నే మొత్తంగా మార్చావమ్మో జాని 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 విన్నా నీ కహాని రాజా హిందుస్తాని మెచ్చాడే నీ బాణి చీకు చింతామణి అందించే జవాని ఏదేమైనా కానీ జేబుల్లో భవాని లా 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 చాలా బాగా పాడావు. ఇట్స్ అ వెరీ నైస్ సాంగ్. అయితే నాకు అనిపించిందంటే కొంచెం నోరు ఓపెన్ చేసి
పాడనుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అదర్ దాన్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. జానీ 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 ఆ పంచమ ఉంది కదా, అన్నిసార్లు కరెక్ట్గా వస్తుంది. లాస్ట్ పల్లకి వచ్చేసరికి ఒక్కసారి కొంచెం ఫ్లాట్. జానీ ఒకసారి జానీ అది వినడానికి బాగానే ఉంది, కానీ అది పంచమే అన్నీ కూడా. బట్ అదర్వైజ్ మ్యూజికలీ ఫస్ట్ క్లాస్, నో సెకండ్ థాట్. ఇప్పుడు నీకు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది కదా, నువ్వు ఉధృతంగా పాడేశావు. ఒక సీజన్లో చాలా పాటలు పాడావు. పాడిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోయావు పెళ్ళయ్యాక. మరి ఆ గ్యాప్లో మనం సడన్గా ఒక 5 రోజులు చాలా కోలాహలంగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి జనాలు అందరూ వెళ్ళిపోతారు. ఒక 4 రోజులు బీసిరోమని ఉంటుంది అనమాట, ఏం తోసకుండా ఏదో శూన్యంగా ఉన్నట్టు ఉంటుంది. డిడ్ యూ ఫీల్ లైక్ దట్ వెన్ యూ వెంట్ దేర్? డెఫినెట్లీ సార్. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని, అండ్ అక్కడ ఉద్యోగం చేయడానికి ఒక వీసా కావాలి. సో ఆ వీసా లేదు, అది అప్లై చేయడానికి చాలా టైం పడుతుంది అన్నీ ఉండింది. అయినా అంటే అంత ఉద్యోగం చేసే దాంట్లో లేను నేను. సో ఆ 3 నెలలు అయితే ఫస్ట్ 3 months ఎవరికైనా సార్ పెళ్లి చేసుకుని ఎవరైతే అమెరికాకి వెళ్తారో అందరు అమ్మాయిలు కూడా ఫేస్ చేసేది ఒక్కరే ఉన్నారు అనే ఫీలింగ్. కానీ ఇప్పుడు ఫార్చునేట్లీ నా ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్లి చేసుకుని వచ్చినా వాళ్ళని ఫస్ట్ 1 month అట్లా మా ఇంట్లో ఉండమని చెప్తాను సార్. ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఆ ఇండియా ఫీలింగ్ ఉంటుందనేసి మా ఇంటికి రమ్మంటా అన్నమాట. సో అది అందరికీ ఉండేది సార్. ఇది అంటే సడన్గా అన్నీ ఒక రోజులలో మొత్తంగా పాటలు పాడుకుంటూ రాత్రి ఎప్పుడూ ఇంటికి చేరేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు. అది కాకుండా కంప్లీట్గా ఒక్కదాన్నే ఇంట్లో కూర్చుని వంటలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత సో ఆ విధంగా వంటలు వచ్చాయి. పాపం ఏదో ఎంత ఎక్స్పెరిమెంట్ చేసావు మీ ఆయన మీద నువ్వు వంటలతోటి. అది నిజమే సార్. కానీ పాపం ఏం చేసినా బాగుంది ఈనాటికి కూడా పాపం ఏమనరు. అక్కడ నువ్వు ఒక బృందాన్ని ఏర్పరచుకుని పాటలు పాడడానికి ఎన్నాళ్ళు పట్టింది నీకు? అక్కడ 1 year పట్టిందండి. 1 year. ఆ 1 year తర్వాత మళ్ళీ ఉషా ఇండియాలో ఎలా ఉందో అంత బిజీ అయిపోయావు కార్యక్రమాలు. అక్కడ ప్రోగ్రామ్స్ అంతా ఎవ్రీ వీకెండ్ కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ముందు ఉషాని పిలవాలి అనే లెవెల్కు అందరూ బిజీ అయిపోయావు. అక్కడ కూడా బాగా షోస్ అది చేశాను సార్. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. 3వ అభ్యర్థిని పిలుద్దాం ఇప్పుడు. దేశముదురు సినిమా నుంచి నిన్నే 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 అన్న పాట రచన కందికొండ, సంగీతం చక్రి, పాడిన వారు కూడా చక్రి. బెస్ట్ మిమ్మల్నే. Why
బాగా పాడారు చాలా. థ్యాంక్ యూ మా. సారీ. బాగా పాడావు చాలా. థ్యాంక్ యూ. సాంగ్ అంతా కదా శృతి వైజ్ తాళం వైజ్ కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం ఎనర్జెటిక్గా పాడాల్సింది అని అనిపించింది. అంటే పాడేటప్పుడు నిన్నే అన్నప్పుడు ఏమైనా అంటే డిస్టర్బ్ అలా ఎక్స్ప్రెషన్ అంటే పర్ఫామ్ చేయాలి అనే కాదు, నీ వాయిస్లో ఆ సాంగ్లో ఉన్న పెప్పు తెస్తే దట్ విల్ బి గ్రేట్. అంటే ఇలా చూపించడం సహజంగా వస్తే ఓకే, పాట కోసం ఇలా చేయక్కర్లేదు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా వచ్చింది అనుకో ఇంకా బాగుంటుంది అనమాట. ఆయన పాడిన పద్ధతిలో పాడడానికి ట్రై చేసావు. ఆయన కొంచెం వాయిస్ని ఎలా నిన్నే నిన్నే అని పాడారు, దాన్ని అలా ట్రై చేసావు, అది బాగానే ఉంది. నాకు ఇందులో ఒకటి అర్థం కాలేదు, నీకేమైనా అర్థమైంది చెప్పు. వాయే 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 అని ఉంది, అంటే ఏంటి అర్థం? నీకేమైనా తెలుసా అని నాకు తెలియలేదు. ఒకవేళ తమిళ్ అనుకున్నా కూడా వాయే అన్నారు, తమిళ్లో వాడి అంటారు. మధ్యలో మామూలుగా దేవుడిచ్చిన అందాలు, అయ్యో పాపం పరువాలు అవన్నీ కూడా చక్కటి తెలుగులోనే ఉన్నాయి. ఈ పల్లవి మాత్రం ఎందుకనో ఆయన రాయే పోయే అని రాశారు. అది బహుశా పాపులర్ అవ్వడానికి అది ఒక పడికట్టు కావచ్చు, అది కూడా. ఇప్పుడు అన్నది కదా నేనే అల్లరి చేసేవాళ్ళం కాదు మా ఆ రోజుల్లో అని చెప్పి. రవీంద్ర భారతిలో ఫైనల్స్ అయిందండి. ఫైనల్స్ అయింది, తనకు గెలవాలి లేదు, పాట పాడడం ఎంతసేపు అల్లరి చిల్లరిగా పరిగెత్తుండేది. ఇప్పుడు స్కూటీ ఒకటి ఇచ్చారు ఈ అమ్మాయికి, అది ప్రజెంట్ చేసి మేమందరం వేదిక దిగి వచ్చే లోపల రవీంద్ర భారతి చుట్టూ ప్రదర్శనలు కొట్టేస్తుంది స్కూటీ ఎక్కేసి. వీళ్ళేమో చాలా ఓవర్గా ఉంటున్నారు, మేమందరూ చాలా ముగ్ధలం అన్నట్టు మాట్లాడుతాం. అలా ఏం లేదు సార్, అంటే ఎప్పుడు కూడా అంటే ఎనర్జెటిక్గానే ఉన్నాం మేము కూడా. అంటే మీ దగ్గర వచ్చేపాటికి ఆ టెన్షన్ వస్తుంది సార్, మిమ్మల్ని కొంచెం అట్లా దాటంగానే మళ్ళీ మేము కూడా మామూలు. అమ్మాయిల్లో 89.5% ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఉషా. నువ్వు నన్ను ఎంత ఇమిటేట్ చేసేదానివో, నన్ను ఎలా మిమిక్రీ చేసేదానివో కూడా నాకు బాగా తెలుసు. ఏం లేదు సార్ ఏంటి, నువ్వు ఎలా మిమిక్రీ చేస్తావో నాకు మిగతా సింగర్స్ అందరు చేసి చూపించారు కదా, నన్ను కూడా ఇమిటేట్ చేసేదానివ్వండి. ఎందుకు నిన్ను గురించి మీ నాన్న చెప్పడం నాకు తెలియదా? దీన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుందండి. బాగా చదువుతుంది కాబట్టి నేనేమో అనలేకపోతున్నాను. ఒక్క నిమిషం ఉండదు, టామ్ బాయిష్గా ఉంటుంది, ఎంతసేపు అబ్బాయిలాగా పరిగెడుతూ ఉంటుంది అని మీ నాన్న నీ ఎదురుకుంటాను అన్నారు నాతో. నీకు గుర్తుందా? అలా ఊరికే అంటారు అప్పట్లో కొంచెం అట్లా. అంటే బేసికలీ అప్పుడు మీ ఆయన అడుగుతాను నేను తర్వాత. మీ ఆయన అడిగితే అదే చెప్తారు. చూడండి వాళ్ళ ఆయన కూడా ఆట పట్టిస్తుందట, అందుకనే ఆట పట్టించే అల్లరి పాటల రౌండ్కి నిన్ను పిలిచాం మేము. కరెక్ట్గా ఉంటుంది, బుజ్జి వినాయకుడిలాగా కూర్చొని అల్లరి చేస్తూ ఉంటుంది పెద్ద వినాయకుడి పక్కన అని పిలిచామన్నమాట నేను. Let's invite contestant number 4, ladies and gentlemen. మహతి ఎంపిక చేసుకున్న పాట మాస్టర్ సినిమా నుంచి బాగున్నారా బాగున్నారా. రచన చంద్రబోస్, సంగీతం దేవా, గానం రాజేష్ అండ్ సౌమ్య. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. బాగున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా, బాగున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా, బాగున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా, ఎదురు చూపులు చూస్తున్నారా, మదన జపమే చేస్తున్నారా, 6 అడుగుల మగధీరుడిని ఎవరైనా వదిలేస్తారా, బాగా సెలవిస్తారా, అమ్మో చిన్నమ్మమ్మో అమ్మో అమ్మమ్మమ్మో. బాగున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా, బాగున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా. వెన్న ముద్దలిమ్మంటారా, చిబోజు పొమ్మంటారా,
దోశలు ఇప్పిస్తారా లిల్లీ పూల మంచం మీద పిల్లు నాకు పంచిస్తారా వేళ పాడలేదంటారా వేళకోడం కాదంటారా చాటు మాటు పాఠాలన్నీ నోటితోనే చెప్పిస్తారా ఆలో మగలం అయిపోతుంటే అడిగింది చేసుకుమారా నోరే జారితే పర్వాలేదు అద్దె మీరకు యువతారా జరిగే కళ్యాణం దాకా జాగారం చేయమంటారు అమ్మో అమ్మమ్మమ్మ అమ్మో చిన్నమ్మమ్మ బాగున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా 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 బావగారు బాగున్నారా ఎదురు చూపులు చూస్తున్నారా మదన జపమే చేస్తున్నారా 6 అడుగుల మగధీరుడి ఎవరైనా వదిలేస్తారా ఇంత బాగా సెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మ అమ్మా అమ్మమ్మమ్మ చాలా బాగుంది. బాగా పాడారు. ఇందులో డ్యూయట్ కదా ఇది. సో మీరు అంటే అది ఆ మధ్యలో వాయిస్ అంటే ఎక్స్ప్రెషన్ కోసం లైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది అవసరం లేదు. మీరు అంటే కరెక్ట్గానే పాడచ్చు. ఇంకొకటి అక్కడక్కడ శృతులు అటు ఇటు అయింది. ఆ తర్వాత అమ్మో చిట్టమ్మమ్మో నా అదొకటి కొంచెం క్లారిటీగా అనాలనిపించింది. అంటే బాగుంది. అంటే బాగా లాస్ట్లో వచ్చిన ఇది బాగా పాడారు. అంటే నాకేమనిపించింది అంటే ఇంకొంచెం ఆ వాయిస్ కొంచెం చాలా బోల్డ్గా పెట్టి పాడుతున్నారు అనిపించింది. బాగున్నారా బాగున్నారా బావగారు అంటే కొంచెం అక్కడ లైట్గా చేసి కొంచెం పాడి మ్యాన్ వాయిస్ అయినా కూడా మీరు మొత్తంగా పాడుతున్నప్పుడు 2 అలా విభజించి పాడక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్ పాడేయచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చివరి చరణాలు అన్నావు అత్తా పర్ఫెక్ట్గా అన్నావు చరణం అయిన తర్వాత. ఫస్ట్ పల్లవిలో మాత్రం కొంచెం శృతి చేరినట్టుగా ఉంది. నీకు తెలుసు, మీకు తెలియని విషయాలు ఏం లేవు. ఆ తప్పులు ఏమున్నాయో మీరు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 5వ అభ్యర్థిని రెడీగా ఉంది. లక్ష్మీ మేఘన ఎంపిక చేసుకున్న పాట అదుర్స్ సినిమా నుంచి వేర్ ఈజ్ ద పంచకట్టు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం రీటా అండ్ ఎన్టీఆర్. ఆల్ ద బెస్ట్. Ladies and gentlemen, giving it the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story. Yo! Oh, oh! Yo! What is that? What is that? Where is that? What is that? Where is the panchakattu? Where is the pelakaduttu? Where is the niluvabattu chari? What is this suitubuttu? What is this panchakattu? What is this kalfazattu chari? I don't want panchakattu. I don't want pelakaduttu. I don't want niluvabattu pori. I like this suitubuttu. I like this panchakattu. I like this kalfazattu pori. Lyrics baby lo unde nuvu adiye komballe అయిపోయావే. Rolex body తో మార్చేయలా జరా remix అయి వచ్చేసానే. What is that? తిప్పేసా. What is that? కట్ చేసా. What is that? చెరిపేసా. Where is the panchakattu? Where is the pelakaduttu? Where is the niluvabattu chari? I like this suitubuttu. I like this panchakattu. I like this kalfazattu pori. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new
నిలువు బొట్టు చారి I like this సూటు బొట్టు I like this ఫ్రెంచ్ కట్టు I like this కల్వజంటు పోరి రివైండ్ చేసి చూస్తే వర్రీస్ పతి ముత్యం లాంటిది నీ హిస్టరీ రొమాన్స్ లో నీకింత సీన్ ఉందా బ్రహ్మచారి చారి నా డైలీ మంత్రాల పలమారి ఎప్పుడేం చదివేశాను నోరు జారి నా ఫ్లాష్ బ్యాక్ మట్టాషె మరాలిలా పిల్ల పోరి 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 ఎర్ర బస్ లాగా ఉండే నువ్వు ఎయిర్ బస్ లాగా స్టైల్ అయ్యావే మగనే సోలాంటి నీ బ్యూటీకి నేను పోటీగా పోటెత్తానే What is that? తిప్పేసా What is that? కట్ చేసా What is that? చెరిపేసా Where is the పంచకట్టు Where is the పిలకరొట్టు Where is the నిలువు బొట్టు చారి I like this సూటు బొట్టు I like this ఫ్రెంచ్ కట్టు I like this కల్వజంటు పోరి CHARI he's చారి He's gonna set a brand new story CHARI he's చారి అయ్య బాబోయ్ చేస్తాడు గుండె చోరీ చాలా బాగా పాడావు ఈ సాంగ్ వచ్చేసి కొంచెం ఫాస్ట్ బీట్ అండ్ కొంచెం ఏమంటారు స్టైల్తో కూడిన సాంగ్ ఇది అండ్ చరణాల్లో అది కూడా నువ్వు బాగా పాడావు లైక్ ఎక్స్ప్రెషన్ అది కూడా అది హా 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 అన్నది ఒకటే నోట్ ఉంది అది లాస్ట్లో పాడింది వేర్ ఇస్ దట్ అని ఆయన పాడాక వచ్చేది అదొకటే నోటు మిగతాది ఏంటంటే బాగా పాడావు ఇట్ ఇస్ నైస్ అంటే కొంచెం పైనకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు కొంచెం అటు ఇటు కానీ అదర్ దాన్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ వాట్ ఐ లైక్ ఇన్ యూ ఇస్ నువ్వు మైక్ యూస్ చేసుకునే విధం పైకి వెళ్తున్నప్పుడు దాన్ని ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా బాగా తెలుసుకొని చేస్తున్నావు దట్ బాగుంది ఇలా పాడుతున్నప్పుడు స్లైట్ పిచ్చింగ్ అక్కడ ఇక్కడ అది కనుక చేసుకున్నామంటే సరిపోతుంది బట్ అదర్వైజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ గాడ్ బ్లెస్ ఓకే కంటెస్టెంట్ నెంబర్ 6 లేడీస్ అండ్ జెంట్మెన్ జామురి ఈ వేళల్లో పాట కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా పేరు రచన చంద్రబోస్ సంగీతం శంకర్ యశాన్ లాయ్ గానం మహాలక్ష్మి అయ్యర్ అండ్ శిల్పారావు వస్తాడు భామలున్న వీధుల్లో ఊరకంట చూస్తాడు
చాలా బాగా పాడాడు. ఇట్స్ అ వెరీ నైస్ సాంగ్ అండ్ చాలా బాగా పాడావు. చరణంలో అది కూడా టేకింగ్ ఆఫ్ అండ్ పైనకి రీచ్ అవ్వడం కూడా చాలా బాగా రీచ్ అయ్యావు. గమకాలు కూడా చాలా బాగా పాడావు. ఒకటే నాకు అనిపించింది ఆ చరణంలో ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. అబ్బచ్చా అన్నప్పుడు మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, హా హా అని. అది అంటే ఎలా ఉంది ఒరిజినల్లో? ఆన్సర్ ఇస్తున్నావా అబ్బచాకి? అది చాలా మజాగా ఉంది. ఒకసారి అబ్బచాని మళ్ళీ అనిపించిన అమ్మాయి చేత టెంపో 1 2 1 2 3. Abacha, 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 hey, abacha, 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 hey, abacha. వెళ్ళి మజాగా ఉంది. నీ గొంతులు ఇంకా మజాగా ఉంది. దిస్ ఫార్మాట్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మెలడీగా ఉంది, ఎఫెక్టివ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. సింగర్ కదా, అద్భుతంగా పాడతాడు అతను, అందుకని అద్భుతంగా చేయగలడు కూడా పాట. దరితా దరితా దరినా దరి దరిరి దరిరి దరరే నా, అది బాగా నో ఎక్సెప్టింగ్ లాస్ట్ రాజా మాత్రం కొంచెం వాళ్ళ మీద రాజా సత్యం కొంచెం షార్ప్ అయింది. బట్ టోటల్గా యూ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్, దట్ ఐ కెన్ సీ ఇట్. చాలా ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నో సెకండ్ థాట్ అబౌట్ దట్. నాకు ఇంకా అదే ఒక మోగుతోంది చెవుల్లో. అది వెరీ వెల్ డన్. Abacha, 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 hey, abacha. నేను మన ప్రోగ్రామ్ చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, ఒక చిన్న అడిగింది నువ్వు కాదు అనకుండా చేయాలి. నేనేం డాన్స్ చేయమన్నావు, నిన్ను శీర్షాసనం ఏమన్నావు, డోంట్ వరీ అబౌట్ ఇట్. నువ్వు కొంతమంది యాంకర్స్ని వీళ్ళని భలే ఇమిటేట్ చేస్తావని విన్నాను నేను. పర్టికులర్గా మన సునీత, తర్వాత ఝాన్సీ గారు, ఇంకెవరెవరో ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు. ఒక్కసారి చేసి చూపించవా ప్లీజ్? ప్లీజ్. ఝాన్సీ ఇది వాళ్ళు ఏమో అనుకోరు, నేను చెప్తాను కావాలి. ఝాన్సీ గారితో నేను చెప్తాను, సునీత్ తోటి చెప్తాను. అంటే తన విజయవాడ ఒక స్లాంగ్ పెట్టి మాట్లాడతారు. అది అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాలు గారి షోకి వచ్చినందుకు, నాకు ఇట అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి మా విజయవాడలో మా బేబక్క వాళ్ళ ఇంట్లో మా పెళ్ళి ఉంటే కూడా మానేసి వచ్చానండి నేను ఈ ప్రోగ్రామ్కి చూడడానికి. అయితే మా బేబక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వడ్డాణాలు అవన్నీ చేయించుకున్నారండి మొన్న. వడ్డాణాలు ఎందుకు చెప్తున్నానంటే బంగారం రేటు బాగా పెరిగిపోయిందండి ఈ కాలంలోనూ. అయితే నేను పెళ్ళికి పోయినప్పుడు 60 కాసులు ఎట్టి బంగారం చేయించినానండి వాళ్ళ పిల్ల పెళ్ళి కోసం. ఆవిడేమో 80 కాసులు అని చెప్పుద్ది, నమ్మవాకండి 60 కాసులే. నేనే పోయి చేయించుకొచ్చిన. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను పోయి చేయించుకొచ్చేస్తా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా నెక్స్ట్ సునీత. బూతులు తిడుతున్నా, నేను తిట్టే పడతా, మన ఫ్రెండే కదా, పర్వాలేదు. మీరు ముందుగానే నవ్వి అమ్మాయిని భయపెడుతున్నారు. మీరు ఉత్తరే ఉండండి, సీరియస్గా మాట్లాడు. నేను చోట్ల ఆ కెమెరానే చూస్తున్నాను పైన. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను జడ్జిగా పిలిచారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు టెంపో అది బాగా ఫాలో చేయాలండి కంటెస్టెంట్స్. కొంచెం అటు ఇటు అవుతూ ఉండింది. శృతి చాలా పక్కాగా ఉండాలి. టెంపో ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇంకెవరు చెప్పావే? సుమా గారిని చేస్తావా? సుమదే లేదు, ఊరికే ఆలోచించు. చేసే ఉంటావు నువ్వు సుమన్ గారు. లేదా? ఓకే. తర్వాత నిత్య సంతోషం ఎలా పాడుతుంది అని చెప్పావు. అది ఇదివరకు సార్, ఇప్పుడు ఎట్లా ఇదివరకు సంగతేలే, మాకు తెలుసు కదా.
ప్రిపేర్ అవుతున్నా. నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా. కంటిన్యూ చేయి, పాట కూడా బాగుంది. ఊగినడి ఆశలు ఉత్తనవే, నగవులు నిజమని నమ్మేదా. నీకుందిలే తర్వాత నీకుంది. కానీ నిజంగా అంత బాగా పాడుతుంది అమ్మాయి. అది కూడా చక్కగా పాడావు. షీఈ్ అ వెరీ గుడ్ సింగర్. అది అలాగా పాడి చూపించావు, ఆ పాడే ముఖ కవళికలు చూపించావు. ఇంకెవరన్నా మన సీనియర్ సింగర్స్ వాళ్ళని వీళ్ళని ఇంకెవరు సరదా అమ్మా. ఇది ఇట్స్ యూ హ్యావ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ యూ దట్ ఈస్ ఆ డిఫరెంట్ డైమెన్షన్ కూడా తెలియాలి కదా ఆడియన్స్కి. దట్స్ వాట్ వీ వాంట్. ఇది మాకు గర్వకారణం అవుతుంది, మాకు అడ్వాంటేజ్ ఇవ్వు. ఫైనల్గా ఒకటి చేసేసేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నాకు తెలుసు నువ్వు చేసావు, నేను వెనకాతలు నీకు చూడకుండా నేను చాలాసార్లు చూశాను నన్ను ఇమిటేట్ చేయడం. ప్లీజ్ సరదా. యాక్చువల్లీ ఒక పర్టికులర్ మేనరిజం ఉంటే కానీ చేయలేము. అలా ఏం నాకు బోల్డ్ మేనరిజాలు ఉన్నాయి. నువ్వు చేయగలను. ప్లీజ్. లేదు సార్, ఐ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ డూ. నిజంగా రాదు సార్. నా మీద ఒట్టేసి చెప్పు రా. అయ్యో చెప్పేసి నేను నిన్ను అడగను. నా మీద ఒట్టేసి నేను మిమ్మల్ని ఇమిటేట్ చేయడం నాకు రాదండి అని చెప్పేసి నేను అడగను. తల ఉంచా చూడు, ఇంత పెద్దవాడిని. నిజంగా రాదు సార్. అదే రాదంటే ఒట్టేసి చెప్పు. ఒట్టు సార్ రాదని చెప్పు. అలా చేయకూడదు సార్. అది నువ్వెవరితో చెప్పడానికి? ఆయన చెప్తున్నారు, రిపీట్ చేస్తున్నా. చెయ్యొద్దని చెప్తున్నాడా? చెయ్యొద్దని చెప్పాడు. అలా మాట్లాడద్దు అని అంటున్నారు. అలా మాట్లాడొద్దు, బట్ నువ్వు చెయ్యి. చాలా చాలా చక్కగా పాడావమ్మా. నేను అసలు నీ పక్కకే చూడలేదు. బాగుందమ్మా, చాలా చక్కగా పాడాం. ఈ పాటలో ఒక మాధుర్యం ఉంది. అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు చక్కగా. ఎలాగంటే స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా అని రాశారు. వండర్ఫుల్ నాన్న. అంటే మరి మా వయసులో మరి మేము ఆ టైంలో ఇటువంటి పాటలు పాడనే లేదు. మీరు చూస్తే, పిల్లలు చూస్తే సారీ వాళ్ళు చప్పట్లు చెప్తున్నాను ఎంత బాగా చేసావని. Wonderful talent, ladies and gentlemen. Give her a big round of applause. God bless you. God bless you. God bless you. Last but not the least, చివరి అభ్యర్థి పాడడానికి వస్తున్నాడు. ఆహ్వానించండి హర్షధ్వానాలతో. ఆరెంజ్ సినిమా నుంచి రచన రామజోగి శాస్త్రి గారు, సంగీతం హ్యారిస్ జయరాజ్, గానం విజయప్రకాష్ అండ్ దేవన్. హలో రమ్మంటే అన్న పాట. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోదమ్మా. నా మనసిది ఓ
నువ్వంటే ఇష్టమంటోంది, సరేలమ్మంటూ బదిలిస్తే తప్పేముంది. ఓహో హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, బొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోదమ్మా. Do it, do it, do it, do it, do it like that. Do it, do it, do it, do it, do it like this. Do it, do it, do it, do it, do it like that. Do it, do it, do it this. అందమైన కళలు చూస్తూ ఉన్నా, అందులోన నేను మీతో ఉన్నా. అంతు పోల్చలేని ఆనందాల ఈ క్షణాన్ని నీకే సొంతమన్నా. ఇది మనసుకి మాత్రమే తెలిసే ఫీలింగ్, కావాలంటే చదువుకో మనసుతో. సంద్రం లాంటి నా ప్రేమ ఇది జీవనది రాగం, చేతులార నిండెను నింపుకో. చెలి నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలా. ఓ ఓ హలో 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 రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, బొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోదమ్మా. నా మనసిది ఓ ఎవరది, నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది. హలో రమ్మంటే వచ్చేసిందా goodbye, suppose. బొమ్మంటూ నువ్వంటే Gilly, gilly, gilly. హలో రమ్మంటే వచ్చేసిందా Kick it back, looks like an ice cream. బొమ్మంటూ నువ్వంటే. చాలా బాగా పాడావమ్మా, చాలా బాగా పాడా. స్టార్టింగ్ కొంచెం కంగారు పడి స్టార్ట్ చేసినట్టు అనిపించింది, అండ్ కొంచెం శృతి చూసుకోకుండా ఫాస్ట్గా స్టార్ట్ చేశారనిపించింది. ఇంకా మధ్యలో టెంపో కూడా మీరు ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉన్నారు, అంటే ఉన్నదానికన్నా కొంచెం టెంపో కొంచెం ఫాస్ట్ పాడుతూ ఉన్నారు. తర్వాత లాస్ట్కి వచ్చేసాక సెట్ అయింది అది. అండ్ ఎస్పెషలీ వీళ్ళది కూడా చాలా బాగుండింది. ఇంకొంచెం స్టైల్ ఇంకొంచెం పెప్ అనిపించింది. సో మీరే చెప్పాలి నాకు. బాగా పాడావు, వాళ్ళది కూడా బాగుండింది. కొంచెం స్టైల్ కొంచెం పెప్ ఉంటే నేనే చెప్పేస్తాను. ఇప్పుడు ఏం లేదు, వేరే ప్రాబ్లం ఏం లేదు. లిటిల్ యూఆర్ గోయింగ్ అహెడ్ ఆఫ్ ది టెంపో. వాడికంటే కూడా ఇది తర ఉన్నప్పుడు అలా ఉందన్నమాట. లిటిల్ కొంచెం కొంచెం అక్కడక్కడ ముందుకు వెళ్ళిపోతున్నట్టుంది ఇది. బట్ అదర్వైజ్ మిగతా అంతా కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత ఒకటి ఇక్కడ కరెక్ట్ చేసి ఇచ్చారు నీకు మాస్టారు, బట్ నువ్వు మళ్ళీ పాతదే పాడావు. సులువుగా 7 రంగులుగా సులువుగా విడివడిపోని, నువ్వు విడివైపోని అనే పాడావు. మిగతా చాలా బాగుంది. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ యూ లుక్ సో వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్. ఇప్పుడు మీసాలు వస్తున్నాయి, పాత సినిమాలో ఎన్టీఆర్ గారి మీసాలాగా వస్తుంది ఇలా చక్కగా. వెరీ నైస్. వేణువుది చంపుతావు వేళగాని వేళలో, గుట్టి కొట్టి పుట్టి
వండర్ఫుల్ టు హ్యావ్ యూ అగైన్ ఉషా. థ్యాంక్ యూ. చాలా సరదాగా గడిచింది. ఇప్పుడే థ్యాంక్స్ చెప్పను నీకు, ఎందుకంటే తర్వాత ఎపిసోడ్ కూడా నువ్వు వస్తున్నావు కాబట్టి అంతా కలిసి అప్పుడు చెప్పేస్తాను నీకు థ్యాంక్స్. బట్ యూ మేడ్ దిస్ ప్రోగ్రామ్ వెరీ లైవ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. సరే మామూలుగా నిలబడి అక్కడ వెనక్కి వెళ్ళకరా, నుంచో అక్కడ. ఉజాలా టెక్నో బ్రైట్ పాడుతా తీయగా ఈ వారం మార్క్స్ నేను చదవాలి. ఇప్పుడు నిష్క్రమణ పర్వం కాదు ఇది. వచ్చే వారం కూడా వాడు పాడిన తర్వాత 2 మార్కుల సరాసరి తీసి అందులో తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు నిష్క్రమిస్తారు. ఇప్పుడు మార్క్స్ చదివినప్పుడు అందరికీ ఒక్కలాగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి అందరూ. మేఘన 80%, వినయ శ్రీధర్ 77%, శ్రీ మహతి 75%, లక్ష్మీ మేఘన 84%, అంజని నిఖిల 90%, రాఘవేంద్ర 82%, గణేష్ రేవంత్ 98%. ఉజాలా టెక్నో బ్రైట్ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చిరంజీవి గణేష్ రేవంత్. ఇది రెండోసారి పొందుతున్నాడు చిరంజీవి. చిలిపి చిడికి తలుపు తెరిచి నిద్రపోతే ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఎలాంటి అదుపు లేక అలారం ఉంది వేళ మాయదారి మాయగోలా. ఇప్పుడే తను మాట్లాడమను, నేను ఇంకా మాట్లాడేది లేదు. వచ్చే వారం తన చేత చాలా మాట్లాడించాలి, ఇంకా చాలా మిమిక్రీలు, డాన్స్ కూడా బాగా చేస్తుందట ఉషా. శ్రోతలందరికీ వచ్చే వారం మీరు వెయిట్ చేయాలి. అన్ని రకాలు మోడర్న్ డాన్స్ చేస్తుందట, కూచిపూడి చేస్తుంది, భరతనాట్యం చేస్తుంది. ఇవన్నీ కాస్ట్యూమ్స్ కూడా తెచ్చుకుంది, తను సిగ్గుపడుతుంది చెప్పడానికి. వచ్చే వారం తను అన్నీ చేస్తుంది యాక్చువల్గా. మగవాళ్ళ డ్రెస్ వేసుకొని చాలా చేస్తుంది అనమాట. సో వెయిట్. ఇప్పుడే వద్దామా, నెక్స్ట్ వీక్ చేద్దాం, తొందరపడవాకు. సో అంతవరకు మీరు వెయిట్ అవేమి రావండి, అవేమి రావు, ఒట్టిగా అవేమి రావు, నీతోనే ఉంటాయి అవి. సో వచ్చే వారం వరకు మీరు తప్పకుండా వెయిట్ చేయాలి. అవన్నీ మనం చూసి మురిసిపోవాలి, చప్పట్లు కొట్టాలి, అమ్మాయిని ఆశీర్వదించాలి. సో సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. ఐఎమ్ వెరీ యాంగ్షియస్ ఫర్ ది నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.